ఏమండే మేడం గారు, చెప్పండి మాస్టర్ గారు. మన అటుకుల సిరీస్ కంప్లీట్ అయింది కదా. మన మ్యాంగో సిరీస్లో మొదటి వీడియో మ్యాంగోతో చేసే ఈ స్పెషల్ స్వీట్ రుచి మామూలుగా ఉండదు. ఒక్కసారి దీని టేస్ట్ చూస్తే అస్సలు వదిలిపెట్టారు. దీనికోసం ముందుగా బాగా పండిన ఒక మీడియం సైజ్ మామిడి పండును తీసుకొని దీనిపైన ఉన్న పొట్టును పీల్ ఆఫ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ కూడా వేసుకొని దీనిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకి మ్యాంగో పల్ప్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి వేడెక్కాక ఒక 6 బాదం వేసుకొని బాదంను మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు నెయ్యిలో వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 10 కిస్మిస్లు, ఒక 5-6 పిస్తా పప్పులు, కొన్ని గుమ్మడి గింజలు, అలాగే మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కూడా దూరగా వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో ఒక అరకప్పు సేమియాను కూడా వేసుకొని సేమియాను మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 కప్పుల వాటర్ పోసుకొని వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్న టైంలో మనం ఒక అర్ధ గంట పాటు నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యంను వాటర్తో సహా ఈ ప్యాన్లో వేసుకొని కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం మాడిపోకుండా ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకొని మనం ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు చిక్కటి పాలను కూడా తీసుకొని ఈ సగ్గుబియ్యంని పాలల్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పాలు ఈ విధంగా బాయిల్ అవుతున్న టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియాను కూడా ఇందులో వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి చక్కగా కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఈ సేమియాను సగ్గుబియ్యంని పాలల్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా బాయిల్ అవుతున్న టైంలో ఒక 2 టేబుల్ స్పూన్ల పాలను తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకొని ఈ పాలను సగ్గుబియ్యం సేమియాలో మరుగుతున్న పాలల్లో వేసుకొని చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం కస్టర్డ్ పౌడర్ వేయడం వలన ఈ మిశ్రమం అంతా చిక్కబడుతుంది. ఈ విధంగా అడుగంటకుండా కలుపుకుంటూ ఉడికించుకొని చివరగా ఇందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల చక్కెరను వేసుకొని అంతా కలిసే విధంగా మరొకసారి చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉడికించుకొని మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని అంతా కలిసే విధంగా చక్కగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మిశ్రమం అంతా మనకి చిక్కబడుతుంది. సో మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ చల్లారబెట్టుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మ్యాంగో పల్పును ఈ పాయసంలో వేసుకొని ఈ మ్యాంగో పల్పు సేమియా అంతా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. అంతేనండి, ఈ మ్యాంగో ఫ్లేవర్తో సగ్గుబియ్యం సేమియా పాయసం మామూలుగా ఉండదు. దీని రుచి పిల్లలు ఒక్కసారి చూస్తే అస్సలు వదిలిపెట్టరు. దీన్ని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఆహా, చల్లగా తీయగా మామూలుగా ఉండదు ఈ స్వీట్. మరి మీరు కూడా ఈ స్వీట్ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.